ఎంతైనా అన్న గదా అని నువ్వనుకుంటున్నా, కానీ మీ అన్న నిన్ను తమ్ముడనుకోవట్లే. నీ అన్నగా నేను ఈ మాట చెప్పట్లేదు, శంకర్ సూర్యగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. రేయ్, ఎక్కడున్నారా? దారిలోనే ఉన్నావన్నా. వరంగల్ వైపు తీసుకెళ్తున్నారేంటి? ఇప్పటి వరకు ఎంతో కలిసిమెలిసి ఉన్న కుటుంబం నేను తీసుకున్న నిర్ణయం వల్ల విడిపోతుందేమోనని భయంగా ఉంది. శంకర్ బాబు అర్జెంటు పని మీద పొరుగురు వెళ్ళొస్తానని చెప్పమన్నారు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదో గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. రేయ్, ఏమయ్యారా? వాళ్ళు మిస్ అవడానికి వీలేదు. తలా ఒకవైపు వెళ్ళి వెతకండిరా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మమ్మల్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు కార్తీక్. వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తున్నాం. మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారా? ఎవరు మేనక? అదంతా తర్వాత మాట్లాడుకుందాం కార్తీక్. మమ్మల్ని వాళ్ళ బారి నుండి కాపాడడానికే ఆ దేవుడు నేను పంపినట్టున్నాడు. వాళ్ళు వచ్చేస్తారేమో. పద కార్తీక్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద కార్తీక్. పర్వాలేదు, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. లేదు కార్తీక్, వెళ్దాం. పద పద కార్తీక్. సరే పదండి. పదక్క. అసలేం జరిగింది మేనక? నాకు ఏం అర్థం కావట్లేదు కార్తీక్. వాళ్ళెవరో సడన్ గా మా మీద అటాక్ చేసి మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళెవరు అనేది మాకు తెలియట్లేదు. నాకు మాత్రం ఆ యశోధర మీదే డౌట్ గా ఉంది. ఒకవేళ యశోధరే మనల్ని చంపాలనుకుంటే దానికి మనల్ని ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది మేనక? నిజమే మేనక. యశోధర అయితే ఎంత దూరం ఎందుకు తీసుకొస్తుంది? ఏమో కార్తీక్, వాళ్ళు ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. వాళ్ళు ఎవరు అనేది తెలియట్లేదు. ఇంతకీ నువ్వేంటి కార్తీక్ ఇక్కడ? అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు? అసలు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఆంటీ నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నారో తెలుసా?
ఇక నువ్వు తిరిగి రావేమో అని చాలా కంగారు పడ్డాం. ఆంటీ బాధ చూడలేక చివరి ప్రయత్నంగా పేపర్లో యాడ్ కూడా నేనిచ్చాను. చూశాను మేనక. అందుకే పనులన్నీ పక్కన పెట్టి అమ్మ కోసం బయలుదేరాను. అంత ఇంపార్టెంట్ పనులే ఉన్నాయి కార్తీక్. అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం మేనక. వీళ్ళకప్పుడే నిజం చెప్పకూడదు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. నిజం తెలిస్తే వీళ్ళు నన్ను అక్కడ ఉండనివ్వరు. ఒక్కసారి అమ్మని కలిసి నేను క్షేమంగా ఉన్నానని చెప్పి అమ్మని ఓదార్చి రావాలి. కార్తీక్, కార్తీక్, అమ్మా, కార్తీక్, అమ్మా, బాబు కార్తీక్. కార్తీక్, ఎక్కడికి వెళ్ళిపోయావు కార్తీక్? ఈ అమ్మని వదిలి ఎన్ని రోజులు ఎలా ఉండగలిగావు? రాహుల్ రమ్మన్నాడని చెప్పి ఆ రోజు వెళ్ళిన వాడివి మళ్ళీ ఇన్ని రోజులకి తిరిగి వచ్చావు. అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఆ రోజు నేను రాహుల్ని కలుద్దామని వెళ్ళానమ్మా. కానీ దారిలో నా మీద ఎవరో అటాక్ చేశారు. సిటీకి దూరంగా తీసుకెళ్ళి బాగా కొట్టారు. నేను స్పృహ తప్పి పడిపోయేసరికి చనిపోయానేమో అనుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతలో ఎవరో వచ్చి నన్ను కాపాడి వాళ్ళ ఊరు తీసుకెళ్లారు. చాలా రోజులు కోమాలోనే ఉండిపోయానమ్మా. నేను స్పృహలోకి వచ్చాక కూడా కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. చాలా రోజుల వరకు మాట్లాడలేని కదలలేని పరిస్థితిలో ఉన్నాను. ఇన్ని రోజులు వాళ్ళు నన్ను కంటికి రెప్పలా దగ్గరుండి కాపాడారమ్మా. ఇదంతా మీకు చెప్పాలని ఫోన్ కూడా చేయాలనుకున్నాను. కానీ నా తల మీద బలంగా దెబ్బ తగిలేసరికి నాకు మీలో ఒక్క నెంబర్ కూడా గుర్తు రాలేదు. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. మనిషిని ఎక్కడ ఉన్నానన్న మాటే కానీ నా మనసంతా ఇక్కడే ఉందమ్మా. మీరంతా నా గురించి టెన్షన్ పడతారని తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయానమ్మా. నన్ను క్షమించమ్మా. నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి కార్తీక్? నువ్వు కనపడకుండా పోయేసరికి నీకేమైందోనని టెన్షన్ పడ్డానే కానీ ఇందులో నువ్వు కావాలని చేసిందేం లేదుగా. ఇంతకీ నీ మీద అటాక్ చేసిందెవరు కార్తీక్?
ఇంకెవరు మేనక ఆ యశోధరే అయ్యుంటుంది. లేదు చందు, నా మీద అటాక్ చేసింది వేరే ఎవరో, ఆ యశోధర మాత్రం కాదు. ఇప్పటికైనా అర్థమైందా? ప్రతిదానికి మా అమ్మని అనుమానించడం కరెక్ట్ కాదు. నేను ఆంటీకి దగ్గర అవడం ఓరవలేక నా మీద మా అమ్మ మీద అబాండాలు వేసి ఆంటీకి మళ్ళీ నన్ను దూరం చేయాలనే కదా మీ ప్లాను? మీరెన్ని చెప్పినా ఆంటీ నమ్మలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు కార్తీక్ దృష్టిలో నేను చెడ్డదానిగానే మిగిలిపోయేదాన్ని. అదే కదా మీకు కావాల్సింది. అయినా నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు దాగదు. కరెక్టే జలజ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎప్పటికైనా నిజం బయటపడుతుంది. నీ నిజ స్వరూపం బయటపడి తీరుతుంది. ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నిన్ను మీ అమ్మని అనుమానించారని ఇందాకటి నుంచి తెగ ఫీల్ అయిపోతున్నావు. మరి నువ్వు చేసిందేంటి? కార్తీక్ ని నేను చందు కలిసి ఎక్కడో దాచామని నువ్వాంటికి చెప్పలేదా? నిన్నీ ఇంట్లో నుంచి పంపించడానికి మేము కావాలనే కార్తీక్ ని దాచుంచామని నువ్వు మా మీద నింద వేశావు కదా, మరి దాని గురించి మాట్లాడవే? అవకాశం చూసుకొని ఆంటీ దృష్టిలో మమ్మల్ని బ్యాట్ చేయాలని చూసింది నువ్వు. అంతకు మించి ఇంకేం చేస్తుంది మేనక? మంచిదాన్లా మారిపోయినట్టు నువ్వు వీళ్ళని నమ్మించగలవేమో గాని నీ అసలు రూపం ఏంటో నాకు బాగా తెలుసు. మా మీద నింద మోపినంత మాత్రాన నువ్వు కార్తిక్కి దగ్గరవుతావు అనుకోవడం నీ పిచ్చితనం. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని బిహేవ్ చేస్తే మంచిది. మైండ్ ఇట్. ఏంటి జలజ ఇది? ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? వాడిప్పుడే కదా వచ్చాడు. కాసేపైనా వాడిని ప్రశాంతంగా ఉండనివ్వరా? సారీ ఆంటీ, ఏదో ఎమోషన్లో అలా మాట్లాడేశాను. సారీ కాదు. ఎన్ని రోజుల తర్వాత నువ్వు ఇంటికి తిరిగొస్తే మళ్ళీ నీకు డిస్టర్బెన్స్ తప్పలేదు కదా? ఇది మన కొత్త ఏం కాదు కదమ్మా. పద లోపలికి వెళ్దాం. పద. రేయ్ తీసుకొచ్చారా? ఎక్కడున్నారా వాళ్ళు? మాట్లాడరేంట్రా? ఎక్కడున్నారు? కారులో ఉన్నారా? అన్నా వాళ్ళు తప్పించుకున్నారన్నా. తప్పించుకున్నాడేందిరా? అన్నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చిందన్నా, దాన్ని మేము రిపేర్ చేసే వాళ్ళు సమయం చూసి పోయిండ్రు అంటావు అంతేగా? ఎదవల్లారా, ఆడోళ్ళని పట్టుకోలేకుండా పోయిండ్రు. ఎందుకురా మీ బతుకులు? అది కాదన్నా. నర్మయ్, చేతికి చిక్కిన వాళ్ళని వదిలేసొచ్చి సంజాయిషీలు చెప్తున్నారా? సంజాయిషీలు వాళ్ళ గురించి నేను ఎన్ని దినాల నుంచి ఎదుగుతున్నానో తెలీదా? శంకర్ అన్నని చంపాలని చూసిన వాళ్ళ ప్రాణాలు తీసే టైం వచ్చిందని ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు మీరొచ్చి సావు కబురు సల్లగా చెప్తుండ్రు. అన్నా ఇప్పటి నుంచి మేము వాళ్ళని పట్టుకునే పనిలోనే ఉంటాం. హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మనం వాళ్ళని వెతుకుతున్నట్టు ఇన్ని రోజులు వాళ్ళకు తెలియదు, ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం అంత తేలిక కాదురా. ఎంత కష్టమైనా సరే అన్నా వాళ్ళని పట్టుకొని తీరుతామన్నా. సరే, ఏదో ఒకటి చేసావండి.
ఈ శంకర్ సూర్య ఎవడ్రా బాబు? సరే ఉంటే ఉన్నాడు గాని కార్తీక్లా ఉండడం ఏంటి? వాడు వేరే వీడు వేరేనా, లేకిద్దరూ ఒకటేనా? ఛ! అర్థమై చావడం లేదు. ఒకవేళ ఇద్దరూ ఒకటే అయితే కార్తీక్ గాడికి ఆ ఊరికి సంబంధం ఏంటి? ఎందుకు వాడు పేరు మార్చుకొని వేషం మార్చుకొని నటిస్తున్నాడు? తెలుసుకోవాలి. ఒకవేళ నా అనుమానం నిజమై ఇద్దరు ఒకటే అని తెలిస్తే శంకర్ సూర్యలా ఉండగానే ఆ కార్తిక్ గాడిని లేపేయాలి. అప్పుడు నా మీద ఎవ్వరికీ డౌట్ రాదు. स्वामी झलक दिखला आजा एक बार आ जाओ आ जाओ आ जाओ आ जाओ तोड़ के चले जाओ स्वामी ఇదొకటి అనవసరంగా నాకు టంట కట్టిల్లింది. ఆ సాంబాగడ్ అన్న మాటలు విన్నదో లేదో ఇన్ను పదగా. హలో రాయ్ నారిగా, ఏమండి, నా పరిస్థితి కొంచెమైనా మీకు ఐడియా ఉందండి? ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ అంటగట్టెళ్తారా? ఎవరైనా చూశారనుకోండి మిమ్మల్ని నన్ను కైమా కొట్టేసి మందులకు మంచూరియలాగా నంచేసుకుంటారు. రాయ్ నోరు ముయ్యరా. కావాలనే నీకు ఫోన్ ఇచ్చాను. అంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నారన్నమాట. ఏమండి, ఈ ఊళ్ళో వాళ్ళ సంగతి మీకు తెలియదు. కట్టేసి మరీ కొడతారు, పారిపోవటానికి కూడా వీలుండదు. పైగా మీరు ఈ ఊళ్ళోనే తిరుగుతున్నారు, జాగ్రత్త. ఒరేయ్ పిచ్చోడా, నేనిప్పుడు హైదరాబాద్లో ఉన్నానురా. ఏంటి, మీరు హైదరాబాద్లో ఉన్నారా? ఏంటండి ఇది? నన్ను నా దారిని వదిలేసి మీరు వేరే దారి చూసుకోవటం, దిస్ ఈస్ టూ మచ్ టూ వరస్ట్. అసలు మీ వల్లే కదండి నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా బుక్ అయిపోయింది. నేను వద్దంటున్నా వినకుండా ఎల్లు ఎల్లు నా సంటిగడుతూ పంపించి నన్ను అనవసరంగా ఇక్కడ బుక్ చేయించారు. ఒరేయ్ నేను చెప్పేది వినరా. ఎననగాక ఎన్నండి. అసలు నాకెందుకు వచ్చిన రిస్క్ అండి ఇదంతాను? మీ గురించి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో అలాగా? అయితే ఓ పని చేయరా, నీ చావు నువ్వు చావు. ఏమండి, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అట్ట మాట్లాడానండి, దానికి అంత సీరియస్ అయిపోతారంటే? అద్దిరా, అలా రారా దారికి. నిన్ను విడిపించి తీసుకెళ్లడం నాకు 10 నిమిషాల పని. 10 నిమిషాలు కర్మ, 10 గంటలు తీసుకోండి. ముందైతే నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి ప్లీజ్. అది జరగాలంటే నువ్వు కొంచెం తెలివి ఉపయోగించాలి. అదే ఉంటే మీ దగ్గర ఎందుకుంటానండి? రేయ్ ఏంట్రా కూసావు? అదేనండి, ఆ తెలివే ఉంటే ఏళ్ళకెందుకు దొరుకుతాను అంటున్నానండి. నారిగా నోటి దోలు ఎక్కువరా. ఏమండి, సొల్లాపి చెప్పింది విను. ఆ శంకర్ సూర్య కార్తీక్ ఇద్దరూ ఒక్కరే అని నా అనుమానం. నువ్వు వాళ్ళిద్దరూ ఒక్కరేనా లేక వేరువేరా అన్నది కనిపెట్టాలి. ఆ తర్వాత నిన్నెలా తీసుకురావాలో అది నాకు తెలుసు. ఏమండి, శంకర సూర్య అని కార్తీక్ అన్నందుకు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కొల్లబొడిశారు. ఇప్పుడు శంకర సూర్య కార్తీకు ఒకళ్ళా ఇద్దరా అని ఎంక్వైరీ చేశానే అనుకోండి, ఇప్పుడు గొలుసులు కాళ్ళకే కట్టారు. అప్పుడైతే మెడ కట్టి చెట్టుకి ఏలాడదీస్తారు, పేడ వదిలిపోద్ది. రేయ్ చెప్పిందిచ్చాయి, అప్పుడే నీకు విముక్తి. జలజ ఫోన్ చేస్తుందేంటి? రేయ్ నాకు వేరే ఫోన్ వస్తుంది, నేను తర్వాత చేస్తాను. ఫోన్ బిడే. చెప్పు జలజ. అమ్మా కార్తీక్ వచ్చేసాడు. ఏంటి జలజ నువ్వు అనేది? కార్తీక్ వచ్చేసాడా? అవునమ్మా, ఇక్కడందరూ కార్తీక్ ని నువ్వే ఏదో చేశావని అనుకున్నారు, కానీ కార్తీక్ వచ్చి నువ్వు కాదని చెప్పాడమ్మా. దాంతో మేనక మొహం వాడిపోయింది. ఆ చందుకైతే నోట మాట కూడా రాలేదు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను. నాకు తెలుసమ్మా నువ్వు కార్తీక్ ని ఏమీ చెయ్యవని. నాకు కార్తీక్ అంటే ప్రాణమని నీకు తెలుసు. సరే అమ్మా, ఉంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అది
కార్తీక్ వచ్చేశాడా? మరి వాడెవడు? రేయ్, ఆ కార్తీక్ గడు హైదరాబాద్లో ఉన్నాడ్రా. థ్యాంక్స్ అండి. ఈ మధ్య నేను న్యూస్ పేపర్ చూసి కూడా చాలా రోజులైంది. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఒరేయ్ మెంటల్! మరి లేకపోతే ఏంటండి, కార్తీక్ హైదరాబాద్లోనే ఉన్నాడు, నా కూతురు వంటింట్లో ఆమ్లెట్ వేస్తుంది. ఏంటండి ఈ సమాచారాలు? కార్తీకు హైదరాబాద్లోనే ఉంటాడు, కార్తీక్ కాబట్టి. శంకర సూర్య రుద్రవరంలోనే ఉంటాడు, ఇతను శంకర సూర్య కాబట్టి. ఏమండే, మీరు తొందరగా ఫోన్ పెట్టేయండి, లేకపోతే నాకిక్కడ పగులుద్ది. ఒరే పిచ్చి వెదవా, నేను చెప్పేది వినరా? చెప్పండి. ఆ కార్తీక్ గాడు శంకర్ సూర్య ఇద్దరా లేక ఒక్కడేనా అన్న తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు శంకర్ సూర్య ఆ ఊర్లో ఉన్నాడా లేదా అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. వాడక్కడుంటే ఇద్దరూ వేరువేరు. వాడక్కడ లేకపోతే కార్తీక్ గాడే వాడిలా నాటకం ఆడుతున్నాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే. అదేంటండి అలా అంటారు? మీరు రాకుండా మీతో కాకుండా నేనెప్పుడైనా భోంచేశానా? నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు.